గురుగారు సీతారాముల కళ్యాణం అనేది చాలా మందికి అంటే చూస్తూ ఉంటే కన్నుల పండగ అనిపిస్తుంది. సో మీ మాటల్లో ఇప్పుడున్న యూత్ ఏం నేర్చుకోవాలి సీతారాముల నుంచి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. సీతారాముల కళ్యాణము జగద్రక్షకుడు, పురాణ పురుషుడు, మానవుగా జన్మించి నారాయణుడుగా వెలిసి మనకు తండ్రి యొక్క వాక్కు ఆయన మాట తీసేయకుండా ఆయన ఏకపత్నిగా జీవించడము, తండ్రి మాట జవదాటకుండా రాజ్య పరిపాలన చేయడము, ఇవి చూసి ఇప్పటికీ ఆయన చేసిన దాంట్లో మనం ఏమో పాటింపు లేదమ్మా మనకి. ఏమి ఈరోజు పెళ్లి చేసుకున్నామా, 10 రోజులు విడాకులు తీసుకున్నామా, అది కాదు. వివాహం అంటే ఒక వేదిక, చాలా విశేషంగా ఉంటుంది. రామునికి ఎందుకు ప్రతి సంవత్సరం పెళ్లి చేయాలి అని ఒకరు అంటారు. ఏమి మనం కూడా చేసుకోవచ్చు కదా, అట్ట కాదు కదా. రామ కళ్యాణం మన దేవస్థానంలో కాదమ్మా, మన ఇంట్లోనే కాదు, వాడవాళ్ళు జరుగుతుంది, భద్రాచలంలో జరుగుతుంది, అయోధ్యలో జరుగుతుంది. ఆయన వెలిసినంటే ఎక్కడెక్కడ తిరిగాడో ఎక్కడెక్కడ చేశాడో అక్కడ కూడా జరుగుతుంది. అక్కడ రాముని యొక్క కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ కళ్యాణప్రియం అంటే, కళ్యాణం అంటే ఓన్లీ కళ్యాణమే కావాలని కాదు. అక్కడ ఆశీర్వచనం, కళ్యాణంగా ఉండండి, చక్కగా ఉండండి, చక్కగా వర్ధిల్లండి, ఆయురారోగ్యంతో ఉండండి, ధన సంపదలో ఉండండి. కళ్యాణం అంటే వివాహమే కాదు, అన్నీ వస్తాయి. దాంట్లో కళ్యాణం అంటే అన్నీ వస్తాయి. ఆయన దోషి ఆదర్శమూర్తి, ఆయన దోషి మనం అన్ని కూడా నేర్చుకోవాలి. ఆయన బాటలో మనం నడవలేము, కనీసము అని చెప్పిన పదాన్ని కూడా శ్రీరామరామితం కూడా ఇప్పుడు చెప్పడం లేదు ఈ రోజులలో. ఏమో అంత దౌర్భాగ్యం అయిపోయింది. మనం గుళ్ళో కూర్చొని చెప్పండి రా బాబు అంటే ఫోన్లు పట్టుకుంటున్నారు. అది మా తప్ప, మీడియా తప్ప, లేకుండా ఇందులో పుట్టడం తప్ప, వాళ్ళు ఇందులో పుట్టి కూడా చెప్పడం లేదు వాళ్ళు. ఏమి ఇది చాలా పాపం. కావున అందరూ ఏమనుకోవద్దు, రామనామం చేయండి, రోజు గుడికి వెళ్ళండి, రామనామం చేయండి. ఆయన ఆదర్శమూర్తి, చక్కగా ఆయన వాక్కులు చదవండి, పట్టింపుకుని ఒక పుస్తకం తీసుకొని చదవండి, రామాయణం చదవండి, భాగవతం చదవండి, రోజు ఒక గీత చదవండి, ఒక లైన్ చదవండి. చదివితే ఆయన చేసిన దాంట్లో మనకు ఫలితం లభిస్తుంది. అంతేనమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.